లక్షి ఉందో లక్షిదా లక్షకి 1650 కోట్లు వస్తుందండి. అఫీషియల్గా ఇచ్చింది అగ్రిమెంట్లో 700 కోట్లు అండి. అంటే గవర్నమెంట్ వాల్యూస్ రిజిస్ట్రేషన్ నాలుగు అసలు లోపల ఉంటాయి కదా. మనకు తెలియదు ఏముంది రిజిస్ట్రేషన్ కానీ వెళ్ళాలి కానీ అసలు రేట్ ఎవరు రిజిస్ట్రేషన్ చేయరు, ఇంకా చట్టాలు ఉన్నాయి. అఫీషియల్గా 700 కోట్లు అంటే వెళ్ళ ఒక 5 కోట్లు 6 కోట్లు ఉంటే కోర్టు రిజిస్ట్రేషన్ చేస్తారు. ఆ రూపాయలు 700 కోట్లు నిజంగా 50 వేసుకుందాం పోనీ 1600 కోట్లు. మీరు కట్టిందంత గవర్నమెంట్కి 93 కోట్లు. అడుగుతున్నాను జగన్మోహన్ రెడ్డి గారిని, ఏం చెప్తావు ఆయన నీతి కబుర్లో? విశాఖపట్నంలో మాకు కొండలో కొట్లు కొడేసి చెండు పూలు ముట్టేసి గొప్ప చెప్పుకుంటావా? విలువైన భూమి ఎందుకు ఇవ్వలేదు? వీళ్ళన్నీ లాక్కొని నువ్వు ఇవ్వచ్చు కదా పేదలు పట్టాలో విశాఖపట్నం పర్వాలలో గుట్టల్లో కొండలు ఇస్తావు నువ్వు. అడుగుతున్నాను చెప్పనండి, ఏ రకంగా ఇచ్చాడు యాదవుడు చూడండి. ఈ యాద ఆయనదే ఋషికొండ, అదే సర్వే నెంబరు క్యాపిటల్ లక్ష్. మిస్టర్ అనిల్ రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారి బినామీ జార్జి రెడ్డి కొడుకు, మీ చిన్నాన్న కొడుకు, చిన్నాన్న పెదనాన్న కొడుకు. మీ భారత గారి ఇంటి దగ్గర తెల్లవారులు అయితే మీ ఆవిడ గారు వ్యాపారాన్ని చూస్తాడు మెడ్రాస్లో హెడ్ ఆఫీసు. ఎంత ధైర్యం ఉండేది? ఫోరాపటానేమో మీ ఎంపీకి ఉంటుంది. ఈ రెండు ప్రభాకర్ రెడ్డి గారికి అనిల్ రెడ్డికి తగు వచ్చింది. ఇంట్లో సెటిల్ చేసింది ఎవరు? ఈ వైఫ్ హైదరాబాద్లో కూర్చోబెట్టి ఇద్దరిని కూర్చోబెట్టి అనిల్ రెడ్డికి హ్యాండ్ ఓవర్ చేయించింది. అంటే 1000 కోట్లు నువ్వు విశాఖపట్నంలో దోచుకు. ఒక విషయం మేము దస్పాలా క్యాలిక్యులేట్ చేయలేదు, హైదరాబాద్ మేము క్యాలిక్యులేట్ చేయలేదు. ఎయిర్పోర్ట్లో 5 రకాలు పడేశారు. దానికి 4 చెప్పాను కదా, నేను చెప్తాను 6 లేని రోడ్డు ఏమని మోడీ కాలు పెట్టుకుంటుండవు. ఇవన్నీ కాకుండా ఈ ఒక్క విషయంలోనే 1000 కోట్ల అవినీతి ఉంది జగన్మోహన్ రెడ్డి గారిది. నేను బీజేపీ నాయకులు చెప్పాను, మీ అందరం కూడా నేను బీజేపీ నాయకులు అడుగుతున్నాను, మీ సిబిఐ మీరు అడగండి. నిజంగా మీరు జగన్మోహన్ రెడ్డి మీద అవినీతి మీద పోరాడి ఏంటంటే మా మిత్రులైతే మా స్నేహితులైతే లేకపోతే మీరు మంచి పార్టీ అయితే ఎందుకు మీరు అడగరు? రేపు మోడీ గారి చేతిలో ఉంది. ఇది 500 ఒక ఎంప్లాయీ స్టీల్ ప్లాంట్ ఎంప్లాయీ 60 లక్షలకు ఫ్రాడ్ చేసి సిబిఐ ఎంక్వైరీ అయింది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. తప్పలేదు. 60 లక్షలకు ఎంప్లాయీ మీద సిబిఐ చేస్తే ఈ క్యాపిటల్ లక్షి అనిల్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి అన్న కొడుకు పెదనాన్న కొడుకు బినామీ చేస్తే 1000 కోట్లు చిన్న విషయం అండి. సిబిఐ ఎంక్వైరీ అయ్యు. అసలు రాజశాల టర్న్ ఓవర్ ఎంత ఉంది? 93 కోట్లు ఆయనే కట్టాడు. మరి ఎందుకు వేమూరి ప్రభాకర్ రెడ్డికి ఏమీ లేకుండా మీరు ఫౌలా పట్టాలని రాయించారు, పెట్టుబడి లేకుండా? ఏ రూపంలో ఈ యాడ్ ఇచ్చాడు? మీ ఇవన్నిటి మీద కూడా సిబిఐ ఎంక్వైరీ చేస్తారా? నడుతున్న గవర్నమెంట్ ఆఫ్ ఇండియాని రిక్వెస్ట్ చేస్తున్నాను. ఇలాంటి అవినీతి పనుల్ని 100-500 కోట్లకి మనం చూస్తున్నాం. ఢిల్లీలోనే ఇంకో దగ్గర అరెస్ట్ చేసాం, ఇది అరెస్ట్ చేసాం, లెక్కర్ స్కామ్ ఆ స్కామ్ అంటారు. 1000 కోట్ల రూపాయల స్కామ్ ఇది. ఇంకా అందులో 10 ఎకరాలు జగన్మోహన్ రెడ్డి పేరు ఉంది, మర్చిపోయాను. 30 ఎకరాలు నడుస్తుంది కదా. ఇంకో 16 ఎకరాలు 10 ఎకరాలు జగన్మోహన్ కుటుంబానికి పేరు చేశారు భవిష్యత్తులో. ఆయన వచ్చినప్పుడు మరి కుటుంబానికో ఇంకా ఇంకే విలాసాలు కడతారా చెప్తారు. అంచేత ఈ మధురవాడలో ఉన్నటువంటి ఈ 336 రెవెన్యూలో సర్వే నెంబర్లో ఈ 50 ఎకరాల మీద సిబిఐ ఎంక్వైరీ అని చెప్పి తెలుగుదేశం పార్టీ పరంగా మేము డిమాండ్ చేస్తున్నాం. ఎంఓఈలు ఎక్కడ ఇస్తాను, ఎక్కడ ఎంఓఈలో పొరపాటును కూడా క్యాపిటల్ లక్ష్య వారికి లేదు ఇచ్చారు. పోనీ క్యాపిటల్ లక్ష్య వారికి మంచి పని అడిగారు. ఆ ప్రాంతంలో ఏదో సెంటు భూమి ఉందంటే సెంటు భూమి లేదు. ఓకే అలా అనొచ్చు. మా ఆడమే ఇచ్చుకున్నావు అంటే ఎక్కడ ఇస్తావు నువ్వు? రేపు పొద్దున్నే ఆడిచ్చేసి డబ్బులు కలిసి దుబ్బేస్తే అనిల్ రెడ్డి మీరు కోరి పడిపోతే వైజాగ్ ప్రజలు పోరా నడుపుకోవడానికి వైసీపీ వాళ్ళే ఓకే అనొచ్చు. రేపు పొద్దున బండారికే సంబంధం మేము ఇచ్చుకున్నాం ఏడు ఎక్కడో అమ్ముతున్నట్టు ఎక్కడ అమ్ముతావు? ఇంత పెద్ద ఇచ్చేవాళ్ళు రేపు పొద్దున ఈ కొనుక్కున్న ఏమైపోతారు? ఎవరు బాధ్యులు? మంచి మాట అడిగారు మీరు. వేమూరి ప్రభాకర్ రెడ్డి బాధ్యుడా? రేడియంట్ బాధ్యుడా? ఈ అమౌంట్ కలెక్ట్ చేస్తున్నటువంటి అనిల్ రెడ్డి బాధ్యుడా? చెప్పండి జగన్మోహన్ రెడ్డి గారు.